యంగ్ సెన్సేషన్ సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ డాకు మహారాజ్ చిత్రంతో నందమూరి తమన్గా మారాడు. దీనికి కారణం బాలయ్య సినిమా అనగానే తమన్కి ఎక్కడ లేని పూనకాలు వస్తాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. అభిమాన హీరో కన్నా ఎక్కువగా భావించి ప్రేక్షకుల రక్తం మరిగేలా, శత్రువుల గుండెలు దద్దరిల్లేలా, ప్రత్యర్థుల దరిదాపుల్లో కనిపించకుండా పరిగెత్తేలా ఊచకోత కోస్తూ మ్యూజిక్ అందిస్తాడు. ఆయన మ్యూజిక్ ధాటికి థియేటర్స్లో ప్రేక్షకుల చెవిలో పత్తి పెట్టుకోవాలేమో. బహుశా చెప్పడానికి నమ్మకస్యంగా లేకున్నా వినేవాళ్ళకి తమన్ మ్యూజిక్ బలంగానే ఉంటుంది. అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా పట్టిసీమ తూమా పిల్ల కాలువ. సినిమా స్టార్ట్ అవగానే ఎంట్రీ బీజిఎంతోనే చెవులు రక్తం కారేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు. ఆ తర్వాత మిగతా సినిమా చూడటం దేవుడెరుగు. సగం సినిమా చూసేలోపే ప్రేక్షకుల చెవులు పేలిపోకుండా ఉంటే చాలు. మరి ఇంతటి స్థాయిలో థమన్ బీజిఎం ఎందుకు ఇస్తాడు? అది కూడా బాలయ్య అనగానే ఎందుకలా చెలరేగిపోతాడనే ప్రశ్నకు సమాధానం థమనే చాలా సందర్భాల్లో ఇందుకు కారణాలు వివరిస్తూ చెప్పుకొచ్చాడు. సో మనం ప్రేమను ఎలా చూపించాలి, సో మన పనిలోనే మనం చూపించగలం అని చెప్పి అది పెట్టాం సార్. తాను ప్రతి సినిమాకు హై రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి కారణం సినిమాలోని కథా కథనం మాత్రమే అంటాడు. ఎప్పుడైతే సినిమాలో సన్నివేశాలు ఎలివేట్ చేసే అంశాలు ఉంటాయో ఆ సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం, ఆ సన్నివేశాలు బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలని కోరుకోవడం మూలాన ఆటోమేటిక్గా ఆ సందర్భంలో తనలో మంచి బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బయటకు వస్తుందని చెప్పుకొచ్చాడు. అదే బాలయ్య లాంటి అగ్రెసివ్ హీరో తెరపైన విపరీతమైన రౌద్రంతో విలన్ని నరుకుతుంటే, పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తుంటే చప్పుడు లేని ఊపురాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తామంటూ అంటాడు. బాలయ్యకు తగ్గట్టే మ్యూజిక్, రౌద్రం, ఎలివేషన్, భయంకరమైన సౌండ్ ఉండాలని, కేవలం బాలయ్య లాంటి వారికి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సెట్ అవుతాయని తమన్ అభిప్రాయపడుతుంటాడు. ఇదే విషయం గతంలో చాలాసార్లు చెప్పాడు. అదే కాక బాలయ్య అంటే తమన్కి ఎనలేని అభిమానం. తండ్రి తర్వాత తండ్రిలా బాలయ్యను భావిస్తుంటాడు. బాలయ్య కూడా తమను సొంత కొడుకులాగే ట్రీట్ చేస్తుంటాడు. మొత్తంగా వీరి బంధం ఎంత బలంగా ఉందో ప్రతి సినిమాలోనూ చూపిస్తున్నారు. నాకు నాన్న లేరు, బట్ ఆ లోటు నాకు బాలయ్య గారితో ఇట్స్ కంప్లీటింగ్. ఈ విషయం ఇలా ఉంటే ప్రస్తుతం థమన్ అఖండ 2, పవన్ కళ్యాణ్, ఓజీ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ 2 సినిమాలతో తన పవర్ ఏంటో ఈసారి దేశవ్యాప్తంగా రుచి చూపించాలని ఉత్సాహపడుతున్నాడు. ఇటీవలకు ఇంటర్వ్యూలో కూడా థమన్ మాట్లాడుతూ ఓజీ చిత్రంతో తమిళ ప్రేక్షకులు షాక్ అయ్యేలా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ని మించి మ్యూజిక్ ఇస్తామంటూ మీసం తిప్పి ఛాలెంజ్ చేశాడు. నేను మీసం తిప్పి చెప్పుకుంటా, అది ఓజీ. అది వచ్చినప్పుడు మన ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది. ఓజీ దెబ్బతో తమిళ ప్రేక్షకులు బేజా పగిలిపోవాలని కొంత కసితో మాట్లాడాడు. అయితే థమన్ అనంత పని చేస్తాడని అతన్ని ఎవరూ ఆపలేరు అంటూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే థమన్ కేవలం మ్యూజిక్ని మాత్రమే పరిమితం అవ్వకుండా ఇక నుండి తనలో ఉన్న మరొక రూపాన్ని పూర్తి స్థాయిలో బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్, ఈ 4 సినిమాలు కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తుంది. ఇందుకు గాను తెరపై నటుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఒక సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఆ సినిమా ఏంటో అనే విషయంలోకి వస్తే తమిళంలో అథర్వ హీరోగా ఆకాష్ భాస్కర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చకచక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో అథర్వ మురళితో పాటు మరో లీడ్ రోల్లో తమన్ సంప్రదించారట. దర్శకుడు చెప్పిన కథ కూడా తమన్కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాలో మలయాళ భామ మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు మరికొన్ని కీలక వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. గతంలో ఒకసారి శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో యంగ్ బాయ్ లుక్లో తెరపై ఆకట్టుకున్న థమన్ మరోసారి నటుడిగా తెరపై కనిపిస్తుండటం ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఏ స్థాయిలో థమన్ నటుడిగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఒకవేళ థమన్ నటుడిగా సక్సెస్ అయితే మాత్రం ఇటు మ్యూజిక్ డైరెక్టర్గా అటు నటుడిగా 2 పడవల ప్రయాణం చేస్తాడేమో తెలియదు.